అందజేస్తూ రాష్ట్రపు భారాలు తగ్గించుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే రేషన్ 2 రకాలు రావాలి. మోడీ బియ్యం 5 కిలోలు ఫ్రీ, రేషన్ బియ్యం 5 కిలోలు సపరేట్ కదా. ఇదివరకు 2 ఇచ్చారుగా, ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. కరోనా టైంలో 2 ఇచ్చారుగా, కరోనా తర్వాత కూడా 2 ఇచ్చారు కదా. 2 ఇచ్చినప్పుడు ఏమైంది, కేంద్రం ఇస్తోంది 85 లక్షల మందికే, మిగతా 60 లక్షల మందికి 2 కలిపి భారం భారీగా పడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. అందుకని జగన్ టైంలోనే తెలివిగా కేంద్రం బియ్యం ఒక్కటే ఇవ్వడం ప్రారంభించారు, రూపాయి కూడా తీసుకోవడం మానేశారు. కేంద్రం ఎట్లా ఉచితంగా ఇస్తుంది కాబట్టి వీళ్ళు కూడా జనం అడగల, ఫ్రీగా వస్తుంది కదా. 5 ఎత్తున్నారా, 5 ఎత్తున్నారంటరా, ఏదోవరకు 10 ఇచ్చారు తీసేశారా అని. మేబీ దాని కారణంగా కూడా ఓడించడంలో కీలక పాత్ర అయి ఉండొచ్చునేమో, మనకు తెలియని నిశ్శబ్దంగా జరిగినటువంటి అంశం అది. ఇప్పుడైతే ఒక 5 కిలోలు ఇస్తున్నారంట. అంటే రాష్ట్ర ప్రభుత్వం మీద భారం కేవలం 60 లక్షలదే. మిగతా ఇప్పుడు వాళ్ళకి కూడా 2 ఇవ్వాలి కదా లెక్క ప్రకారం. అయితే ఆ 2వ వదిలేశారు. అంటే రేషన్ బియ్యం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత నుంచి తప్పుకుంది, కేవలం కేంద్రానికి వదిలేసింది. ఇప్పుడు అందులో 60 లక్షలు ఎక్స్ట్రా వాళ్ళని తగ్గించాలన్నదే రేషన్ కార్డులు ఏరివేతకి ఒక సూత్రం. నెంబర్ 1. రెండవది, ఇప్పుడు దాన్ని చెడగొట్టడం కోసం ఈ రేషన్ బియ్యం రచ్చ డ్రామా చేయటం చేసేసి దానివల్ల కార్డుల్ని ఆపే ఇచ్చే ప్రయత్నం, లేదా వాడంతటా వాడే తీసుకోవడం మానేసేటటువంటి ప్రయత్నం.